హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తూ పెరోల్ పైన బయటకు వచ్చి 12 ఏళ్ల క్రితం పరారైన నేరస్తుడిని ఎట్టకేలకు అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇటీవల పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం శిక్ష నుంచి తప్పించుకొని తిరుగుతున్న వ్యక్తి పేరు హేమంత్ మోదీ. పరారీలో ఉన్న ఆయన సినిమాలు, టీవీ సీరియళ్లు, వెబ్ సిరీస్లలో నటించారని కూడా వారు వెల్లడించారు. అహ్మదాబాద్ లో పక్కా ప్లాన్ తో నిఘా వేసి ఆయన అయితే అరెస్ట్ చేసినట్టు తెలిపారు. పరారీలో ఉన్న సమయంలో అతడు అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, రణ్వీర్ సింగ్ వంటి స్టార్ హీరోలతో సినిమాల్లో కూడా నటించడం గమనార్హం. హేమంత్ నాగిన్ దాస్ పురుషోత్తం దాస్ అలియాస్ హేమంత్ మోదీ అనే వ్యక్తి 2005లో అహ్మదాబాద్ లోని నరోడా ప్రాంతంలో జరిగిన ఒక భూ వివాదంలో నరేంద్ర అనే వ్యక్తిని హత్య చేశాడు. ఈ కేసులో హేమంత్ ను దోషిగా తేల్చిన కోర్టు 2008లో జీవిత ఖైదు అయితే విధించింది. మహసానా జైలులో శిక్ష అనుభవిస్తున్న హేమంత్ కు 2014లో గుజరాత్ హైకోర్టు 30 రోజుల పెరోల్ మంజూరు చేసింది. గడువు ముగిసినా కూడా తిరిగి జైలుకు రాకుండా అప్పటి నుంచి అతడు పరారీలో అయితే ఉన్నాడు. గత 10 ఏళ్లుగా పోలీసుల కళ్ళు కప్పి ముంబైలో నటుడిగా జీవితం కొనసాగించాడు. ఈ క్రమంలో అమితాబ్, అమీర్ ఖాన్ నటించిన తక్స్ ఆఫ్ హిందుస్థాన్, రణ్వీర్ సింగ్ నటించిన జహేష్ భాయ్ జోర్దార్ వంటి చిత్రాలతో పాటు వాగ్లే కి దునియా వంటి టీవీ షోలలో కూడా పనిచేశాడు. త్వరలో విడుదల కానున్న లాహోర్ 1947 మలయాళ చిత్రం L2 ఎంపురాన్ లో కూడా నటించినట్లు పోలీసులు అయితే తెలిపారండి. పక్కా సమాచారంతో నిందితులను ట్రాక్ చేసి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 12 ఏళ్ల తర్వాత అతడిని అరెస్ట్ చేసి తదుపరి చట్టపరమైన చర్యలు అయితే చేపట్టారు. ఇక ఈ వీడియో పైన మీ అభిప్రాయం కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.